హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే చికెన్ అయితే బాగా కడుక్కుంటున్నాము. సో ఎప్పుడు చేసినా మా వారే బిర్యానీ చేస్తాడు. సో దానికోసం ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను. బాస్మతి రైస్ నానబెట్టాను, ఇంకా కడగలేదు. సో దానికోసం ముందుగా చికెన్ అయితే నీళ్ళలో నానబెట్టుకున్నాము. ఉప్పు వేసి కొంచెం సేపు నీళ్ళలో నానబెడితే బాగుంటుందనేసి అట్లా మూత పెట్టేసి చేస్తాడు మా ఆయన. సో అంతలోపు నానేలోపు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. బిర్యానీ మంచిగా కడుక్కున్న తర్వాత కొద్దిగా ఒక నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే వేసుకుంటున్నాము. పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, పువ్వు, నల్ల ఇవన్నీ వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మాకు ఆకలి అవుతుంది. సో అందుకోసం అనేసి మేము మ్యాగీ చేసుకుంటున్నాము. బిర్యానీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అనేసి. సో నేనైతే మ్యాగీ అయితే చేస్తున్నాను. పిల్లలకి ఆకలి అవుతుందనేసి మ్యాగీ అయితే చేసుకొని తింటున్నాం. ఇలా అన్నీ వేసేసుకొని మ్యాగీ కూడా చేసేసుకున్నాను. మీరు మ్యాగీ ఎలా చేస్తారు? నేనైతే ఇలాగే చేస్తాను మ్యాగీ. సో కెమెరామెన్ ఎవరో కాదు, మా ఆయన్నే. ఆయన తీస్తే నేను చేస్తాను, నేను తీస్తే ఆయన చేస్తాడు. ఇలా ఉంటుంది. సో మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో బిర్యానీ మ్యారినేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆ లోపు మేమైతే మ్యాగీ తింటున్నాము. ఇలా జరిగిపోతుంది మా ఇంట్లో బిర్యానీ చేసుకున్న ప్రతిసారి. ఇప్పుడు మా చిన్నోడు కూడా తినడానికి ట్రై చేస్తున్నాడు అన్ని. సో ఇప్పుడు మా ఆయన ఎక్స్పెక్ట్ కదా, తను ఇలాగే చేశాడనమాట. సో మ్యారినేట్ చేసుకున్నదాన్ని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. చికెన్ పీసెస్ బాగా ఉడికిన తర్వాత దానిపై నుంచి రైస్ వేస్తాడు మా ఆయన. సో ఇప్పుడు దీనికి కొంచెం కొత్తిమీర వేసుకొని, పుదీనా వేసుకొని, అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం మేము. ఇలా నెయ్యి వేసిన తర్వాత రైస్ని అయితే ఉడికిస్తున్నాము అన్ని మసాలాలు వేసేసి. సో ఇలా 80% ఉడికిన తర్వాత రైస్ని తీసుకొని ఈ మ్యారినేట్ చేసిన దాంట్లో
వేసేసుకుందాము. సో ఇలా అంతా వేసేసుకున్న తర్వాత సో కొన్ని పైనుంచి వాటర్ అయితే మేము పోసుకుంటున్నాము. సో ఇలా అయిపోయింది. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి, ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత దమ్ చేసుకోవడం కోసం మేము చిన్న రోల్ని అయితే పెట్టుకుంటున్నాము. ఎవ్రీ టైం మేము ఇలాగే పెట్టుకుంటాము. సో మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes ఉడికించుకున్న తర్వాత బిర్యానీ ఇలా అయిపోయింది. సో మేము తినడానికి చాలా వెయిట్ చేస్తున్నాము కూడా. సో ఇప్పుడైతే నేను వడ్డిస్తున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ బయట తినడం కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుని తినడమే బెస్ట్. సో సండే రోజు ఇదేనండి మా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి. సో కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిర్యానీ అయితే సూపర్గా ఉంది, మంచి టేస్ట్గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. చాలా డేస్ తర్వాత నేను ఇప్పుడు బిర్యానీ తిన్నాను నేను. సూపర్గా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.